చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో కన్నప్ప అంటే ఇప్పుడు 200 కోట్ల బడ్జెట్. మంచు విష్ణు గారు, మంచు మోహన్ బాబు గారు అంటే ఆయన నమ్మి ఈయన ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి ప్రమోట్ చేయటం కూడా మీరు ఎక్కడ కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రమోషన్ వైజ్ కూడా అన్ని స్టేట్లలో ఎక్కడ కూడా అలసట పడకుండా చాలా ఈజీగా అలా అలా తిరిగి వచ్చేస్తున్నారు. బట్ 200 కోట్ల బడ్జెట్ అనగానే ఒక భయం ఉంటుంది డెఫినెట్గా. అరే ఇంత పెట్టాం ఈ సినిమా మీద, ఏంటి నెక్స్ట్ ఆ భయం, ఇంకొకటి బాధ్యత, రెండు. ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు మీరు? బాధ్యత, భయం రెండు కలిసి ఉన్నాయి. భయానికన్నా యాంగ్జైటీ ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే బాధ్యత ఏంటంటే నేను ఇంతగా తీసుకొచ్చే సినిమా ఇప్పుడు నాకు నచ్చిన అవుట్పుట్ కావాలి. బిగ్గెస్ట్ ఫియర్ నాకు ఇప్పుడు విఎఫ్ఎక్స్ది. చాలామందికి తెలియంది ఏంటంటే ఒక ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు విఎఫ్ఎక్స్ కొన్ని తప్పులు ఉన్నాయని ఒక నలుగురు కూర్చొని రివ్యూ చేశారు. ఆ నలుగురిని నేను ఇప్పుడు తీసుకున్నా. వాళ్ళని తీసుకొని నేను ఒక ఫ్రేమ్ చూడను, యూట్యూబ్లో రివ్యూ ఇచ్చారు. విమర్శల్లో మీరు పాజిటివ్గా తీసుకోవాలి వెన్ దే ఆర్ రైట్. సో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళని వచ్చి మీరు ఓకే అంటేనే ఇది ఫైనల్ అవుట్పుట్ బయటకు వెళ్తే, లేకపోతే లేదు అని ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు క్యూసీ క్వాలిటీ చెక్ చేసేది. సో వాళ్ళ దగ్గర నుంచే ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ బయటకు వెళ్తుంది. చూసారా మీరు చిన్న చిన్న తప్పులు? నేను తప్పులు అంటే తప్పులు అని చాలా మందికి తెలియదు ఏంటంటే, ఫస్ట్ టీజర్లో అసలు దర్ ఇస్ హార్డ్లీ ఎనీ విఎఫ్ఎక్స్, అతి తక్కువ. సెకండ్ టీజర్లో విపరీతమైన విఎఫ్ఎక్స్ ఉంది, అది ఎవరు పట్టుకోవాలా. చాలా విఎఫ్ఎక్స్ యాక్చువల్గా సెకండ్ టీజర్లో ఉంది, అది ఎవరు పట్టించుకోవాలి. అది ఫస్ట్ దాంట్లో ఉండేది రెండో మూడో కూడా దే వర్ నాట్ దోస్ మిస్టేక్స్. వాళ్ళు టెక్నికల్గా కొన్ని పట్టుకున్నారు, విచ్ ఐ రెస్పెక్టెడ్ దెమ్ అ లాట్. టెక్నికల్గా ఐ న్యూ దే వర్ రైట్. సో దట్ వాజ్ వాట్ ఇట్ ఫోర్స్డ్ మీ టు గో రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఆన్ బోర్డ్. ఓకే. సో కన్నప్పలో లాస్ట్లో ప్రభాస్ టీజర్లో వస్తారు చూసారా, ఏదో ఒక సింహం వేటకి వెళ్ళినట్టు ఇలా వచ్చి చూసినప్పుడు, సో నాకు తెలిసి చూసిన కొన్ని కోట్ల మంది ప్రభాస్ ఎక్కడ కనిపిస్తాడు, ఎప్పుడు ఆయన లుక్ వస్తుంది చూద్దాం అన్నప్పుడు గూస్ బంప్స్. యాక్చువల్గా మీరు ఆ సీన్ చూసినప్పుడు మానిటర్లో కానీ లేకపోతే రియల్గా ప్రభాస్ నా లుక్లో చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ విష్ణు గారు? ప్రభాస్ది రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆయన షూటింగ్కి వచ్చేటప్పటి నుంచి నాకు క్లియర్గా ఐ న్యూ వాట్ వాస్ హిస్ పర్పస్. ఆయన పర్పస్ ఏంటి, ఆయన మాట్లాడే ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంట్ లాగా ఉండాలి. అండ్ ప్లస్ ఆయనకి నాన్నగారికి మధ్య జరిగే ఘర్షణ, ఎందుకంటే నాన్నగారు హీఈస్ నోన్ ఫర్ హిజ్ వాచకం, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన చెప్పే ఆయన క్యారెక్టర్ కూడా విశ్వామిత్రుడిలాగా ఉంటుంది, అహంకారి, అహంభావి. ఆయనకి ఒక సాఫ్ట్ స్పోకెన్ అతను హార్డ్ హిట్టింగ్గా మాట్లాడాలి, ఆయనకి ధీటుగా ఇతను డైలాగులు చెప్పాలి. సో అది రాసినప్పుడు ప్రభాస్ వాజ్ స్కెప్టికల్. నేను చెప్పాను, నన్ను నమ్ము, ఒకసారి డైలాగులన్నీ వచ్చిందని చూసి అద్భుతంగా ఉన్నాయి, భలే రాశారు డైలాగులన్న. అండ్ ఎవ్రీ ప్రాసెస్ హీ ఎంజాయ్డ్, అండ్ ఆయన వచ్చేటప్పుడు హీఈస్ నాట్ అ స్మాల్ స్టార్, హీఈస్ నాట్ జస్ట్ అ స్టార్, హీఈస్ అ వెరీ బిగ్ సూపర్ స్టార్. ఆయన ఒప్పుకునే దానికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఆయన చేసేటప్పుడు ఆయన స్టేచర్కి తగ్గట్టు ఆయన అభిమానులకి, సినిమా లవర్స్కి అది ధీటుగా ఉండాలి. అండ్ కాసేపు అండ్ ప్రభాస్ ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్కిను అక్కడికిను ఒక నటుడుగా ఐఎమ్ షూర్ ప్రభాస్ నా పర్ఫార్మెన్స్కి ఇది కన్నప్పలో వెళ్ళి చూడండి వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ అనే లెవెల్లో ఉంటుందని నేను ఆశిస్తున్నా. రేపు ప్రజల్లో మీరు చూసి మీరు అది ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ప్రభాస్. చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్ అని చెప్పొచ్చు ప్రభాస్ గారు. అలాంటిది కామియో రోల్కి యాక్సెప్ట్ చేయటానికి అంత ఈజీ ఎవరు చేయరు అసలుకి. నాకు తెలిసి ప్రభాస్ గారు ఇంతవరకు ఏ సినిమాలో కూడా చేయలే. ఇస్తే చిన్న చిన్న వాయిస్ ఓవర్ లేదా ఇచ్చింటారు అక్కడక్కడ. ఆ సినిమాకే ఫస్ట్ ఇచ్చింది, ఈ సినిమాకే ఇచ్చారు. ఎలా ఒప్పించారు అసలు ప్రభాస్ గారిని? ఆయన ఎలా ఒప్పుకున్నారు? అడిగాను, ఒప్పుకున్నారు, అంతే. ప్రభాస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అతను ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఏషియాలోనే అనేది అతనే నమ్మడు. అది ఉంది ఏదో ఐఎమ్ యాక్టర్, ఏదో స్టార్ అంటున్నారు అంతే. ఆ హంబుల్నెస్సే
అతను ఉన్న గొప్పతనం అతను ఇంకా పెద్ద స్టార్ అవుతాడు. ఆ గ్రౌండెడ్గా ఉంటాడు చూడండి. అందరూ నేర్చుకోవాల్సింది కూడా ఒక సినిమా 2 సినిమాలు హిట్ అయ్యేసరికి యాటిట్యూడ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటారు. నేను ఏ రోజు ప్రభాస్ని నా సినిమా ఓపెనింగ్కి వచ్చాడు, ప్రభాస్ విష్ణు సినిమా ఓపెనింగ్కి వచ్చాడు. 2003. ఆ రోజు ఎలాగున్నాడు, మా ఫస్ట్ పరిచయం అప్పుడే. ఆ రోజు ఎలాగున్నాడో ఈ రోజు అలాగే ఉన్నాడు. అతని యాటిట్యూడ్, అతని బిహేవియర్ అంతా. 22 years మీ ఫ్రెండ్షిప్ అయితే. అండ్ అదే అతని గొప్పతనం. ఇప్పటికి నాన్న ప్రభాస్ గారు బావా బావా అని పిలుచుకుంటారా? అంతే ఆ? అంతే. వాళ్ళిద్దరు, ప్రభాస్ నాకన్నా మా ఇద్దరు రిలేషన్షిప్ కన్నా నాన్నగారు ప్రభాస్ వాళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్. ఒక రీల్ ఇప్పటికి వైరల్ అవుతుంటది, ముక్కైన బావ ఎంత షార్ప్ గా ఉందంటే కోడిని కోసి. వాళ్ళది ఎప్పుడు అలాగే ఉండదు, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అలాగే ఉంటది. సో మీ ఇద్దరు ఏమని పిలుచుకుంటారు నార్మల్ గా? విష్ణు ప్రభాస్ బ్రదర్ అని పిలుస్తాం, ఒకసారి డార్లింగ్ అని పిలుచుకుంటాం. బ్రదర్ అనే నాకు ఎప్పుడు అందరిని బ్రదర్ అని పిలిచే అలవాటు ఉంది. సో దట్స్ హౌ ఐ కంటిన్యూ. మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, రక్తం పంచు పుట్టిన తమ్ముళ్ళ కన్నా కూడా రక్తం సంబంధం లేని ప్రభాస్ చాలా మంచోడు, నాకు మేలు చేసిన వాడు, నా ఆప్తుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అంటే ఇచ్చారు. నేనేమో ఎందుకని అంత స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? ప్రభాస్ ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? లేదు. కానీ కన్నప్ప ఈరోజు ఇంత పెద్దది అవ్వడానికి కారకుడు, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రభాస్. అది నేను నిర్మోహమాటంగా ఒప్పుకోవాలి. ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి ఈరోజు నేను సినిమా తీస్తున్నా, దీనికి జనాలు రావాలి అంటే ఐఎమ్ నాట్ అ సూపర్ స్టార్ టుడే, బట్ ఈ ఫ్రైడే విల్ మేక్ మీ అ బిగ్ స్టార్ అని నమ్మకం నాకుంది. కానీ ఈ సినిమా చూడడానికి రావాలనుకున్నప్పుడు నాకు బలం కావాలి. నా ఒక్కడి బలం సరిపోదు. సో ఫస్ట్ నేను అడిగింది ప్రభాస్ని. సెకండ్ల పైన ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అతను బిగినింగ్ నుంచి, నేను కథ చెప్పినప్పటి నుంచి అతను కాన్స్టెంట్గా ఇది పెద్ద హిట్ అవుతుంది, గొప్ప హిట్ అవుతుంది, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అని ప్రతిసారి చెప్తున్నాడు. చెప్పాల్సిన అవసరం లేదు. జెన్యూన్ అతను. నేను చెప్పింది ఏంటంటే, నా రక్తం పంచుకొని పుట్టిన నా ఓన్ ఫ్యామిలీ నా పతనాన్ని ఈరోజు కోరేటప్పుడు రక్త సంబంధం కాదు ప్రభాస్. అతను బిగినింగ్ నుంచి నా పాజిటివిటీ, నేను బాగుండాలని కోరుకుంటూనే ఉన్నాడు. దీనికి ముందు సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఫోన్ చేసి, నాకు ఈ సోషల్ మీడియా పెద్దగా తెలియదు, నన్ను ఏమైనా పెట్టమంటావా, ఏమైనా చేయమంటావు, ఏమైనా ప్రమోట్ చేయమంటావు చెప్పు, ఇమ్మీడియట్గా చేస్తాను. ఎవరు అడుగుతారు, ఎవరు చేస్తారు? సో అందుకే అతనికి నేను రుణపడున్నాను. ఓకే, ఎందుకు ఈ టాపిక్ వచ్చినప్పుడు కొంచెం కళ్ళంబడి నీళ్ళు తిరుగుతున్నాయి? ఇట్స్ నాట్ దాట్, ఇట్స్ జస్ట్ దట్ యునో ఇట్స్ మానవత్వానికి కూడా ఇంకా చోటు ఉంది ఈ కాలంలో అంటే అలాంటి వాళ్ళ వల్లే. భైరవం అది కూడా రిలీజ్కి రెడీగా ఉంది. ఓపెన్ ప్రే డస్ వెల్. ఏ సినిమా అయినా ఆడాలంటే, ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలంటే అన్ని సినిమాలు ఆడాలి అని అందరూ ఈక్వల్గానే కష్టపడతారు. ఒక సినిమా ఆడకూడదు, ఒక సినిమా ఆడాలనేది కోరుకుంటే ముందు మన సినిమా ఆడకుండా పోద్ది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.